నమస్తే. 1990 హీరోయిన్లలో నగ్మా కూడా అగ్ర హీరోయిన్ గా నిలిచారు. అప్పట్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ యాక్ట్రెస్ గా నగ్మా ఉండేవారు. నగ్మా అలియాస్ నందిత 1974 డిసెంబర్ 25న పోరుబందర్ ముస్లిం తల్లి షమాకాజీ, హిందూ తండ్రి మొరార్జీ దంపతులకు జన్మించింది. 1972లో షమాకాజీ అరవింద్ మోర్జారీ పెళ్లి చేసుకున్నారు. అరవింద్ మోర్జారీ ప్రముఖ వస్త్ర వ్యాపారిగా ఉండేవారు. నగ్మా పుట్టిన 3 నెలల్లోనే మోర్జారీతో నగ్మా తల్లి షమాకాజీ విడిపోయారు. ఆ తర్వాత 1975లో షమాకాజీ బాలీవుడ్ నిర్మాత చంద్రసదన్ను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే చంద్రసదన్కు రాధిక అనే మహిళతో పెళ్లై రోహిణి, సూరజ్ అనే 2 పిల్లలున్నారు. వీరు కూడా విడిపోయిన తర్వాత చంద్రసదన్ నగ్మా తల్లి షమాకాజీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 1977లో జ్యోతిక జన్మించింది. ఆ తర్వాత వారికి ధనరాజ్, యువరాజ్ జన్మించారు. దీంతో నగ్మాకు మొత్తం 5 అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు అనుకోవాలి. అయితే 48 ఏళ్లొచ్చినా నగ్మా పెళ్లి చేసుకోలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నగ్మాను హీరోయిన్ చేయడం తల్లికి ఒక కలగా ఉండేది. నిర్మాతగా ఉన్న చంద్రసదన్ను నగ్మాను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు షూటింగ్లకు తీసుకువెళ్లేవాడు. ఆ సమయంలో నగ్మాకు అవకాశాల కోసం ప్రయత్నించారు. చిన్న వయసు కనుక నగ్మాకు అవకాశాలు ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో నగ్మాకు హార్మోన్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రసదన్కు మాఫియాతో ఉన్న లింకులతో సల్మాన్ సినిమా భాగీలో నగ్మాకు అవకాశం దక్కింది. అప్పుడు షూటింగ్లో ఉన్న డైరెక్టర్ శరత్కు నగ్మా నటన నచ్చింది. దీంతో తెలుగు సినీ రంగంలోకి నగ్మా అడుగుపెట్టేందుకు అవకాశాలు దక్కాయి. సుమన్ సరసన పెద్దింటి అల్లుడులో నగ్మా టాలీవుడ్లో అరంగేట్రం చేశారు. నాగార్జునతో కిల్లర్ సినిమా, చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాల్లో అవకాశాలను కొల్లగొట్టారు. అటు బాఘీ, ఇటు ఘరానా మొగుడు పెద్ద హిట్ కావడంతో ఇక నగ్మా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, వారసుడు, అల్లరి అల్లుడు, గ్యాంగ్ మాస్టర్ సహా 27 సినిమాలలో నగ్మా నటించింది. బేవఫా, సెవాఫా, దిల్ వాలే వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి దేశంలోనే బిజీయెస్ట్ నటిగా మారిపోయారు. తమిళ సినిమా కథలంలో ప్రభుదేవ పక్కన నటించే అవకాశం దక్కడంతో అక్కడ కూడా మంచి అవకాశాలు వచ్చాయి. భాషా సినిమాలో రజనీకాంత్ సరసన నటించి మరింత పేరు సంపాదించారు. ఇటు టాలీవుడ్లో కూడా నగ్మా సినిమాలకు బయ్యర్లు పోటీ పడేవారు. తన చెల్లెలు అయిన రోహిణిని మాస్టర్ సినిమాలో చిరంజీవి పక్కన సెకండ్ హీరోయిన్గా నటించే అవకాశాన్ని నగ్మా కల్పించారు. మరో చెల్లి జ్యోతికను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా 2001 వరకు దాదాపు 60 సినిమాలలో నగ్మా నటించింది. దీంతో తన కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చేసింది. అల్లరి అల్లుడులో అత్త పాత్రలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినా అది కొనసాగించలేకపోయారు. అయితే నగ్మా అఫైర్లపై మాత్రం గాసిప్స్ బాగానే వచ్చాయి. రాయల్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీతో అఫైర్లున్నట్లు వార్తలొచ్చాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు అని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. దీంతో గంగూలీ భార్య గొడవ చేయడంతో ఆయన నగ్మాను దూరం పెట్టారట. దీంతో నగ్మా కూడా తన దారి తాను చూసుకుంది అని అన్నారు. తమిళ నటుడు శరత్ కుమార్తో కూడా నగ్మా డేట్ చేసిందనే వార్తలొచ్చాయి. శరత్తో కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నగ్మాకు పెళ్లి కాలేదు. శరత్ కుమార్ తన భార్యకు విడాకులు ఇచ్చినా కానీ రాధికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట. ఆ తర్వాత నటుడు రవికిషన్తో ప్రేమాయణం సాగించింది అని వార్తలొచ్చాయి. దీంతో రవికిషన్ భార్య ప్రీతి రంగంలోకి దిగి నానా గొడవ చేయడంతో వీరి బంధం 3 ముళ్లకు మారలేదట. ఇక చేసేదేమీ లేక రవికిషన్తో తీవ్రంగా పోటీ పడుతున్న మరో నటుడు మనోజ్ తివారీతో డేట్కు వెళ్ళిందంట. ఆ తర్వాత వీరి బంధం కూడా ముడిపడలేదు. దీంతో తనకు పెళ్లి బంధం అచ్చు రాదు అని అనుకుని ప్రజాసేవ కోసం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.